మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసేసారు కదా, అదేనండి. ఎస్, మన వైజాగ్లో కొత్తగా చెన్నై షాపింగ్ మాల్ అయితే పెట్టారు కదా. ఎక్కడ ఏంటి టైమింగ్స్ అన్నీ నేను చెప్తాను వీడియో మధ్యలో, బట్ మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఓపెన్ అవ్వడం అయితే సాటర్డే అయితే ఓపెన్ అయింది. లాస్ట్ సాటర్డే 14th డిసెంబర్ అయితే ఓపెన్ అయితే అయ్యింది. నేను వచ్చేసి 15th డిసెంబర్ సండే రోజు అయితే వెళ్ళి తీసాను వ్లాగ్. చూస్తున్నారు కదా, మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారండి. తెలుసా, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, అలానే పొంగల్కి కూడా ఆఫర్స్ అయితే పెట్టారు. ఇంకా అలానే న్యూ ఇనాగ్రేషన్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ చూసారు కదా, లోపల ఎంటర్ అవ్వగానే వినాయకుడు అయితే ఉన్నారు. సో చూసారు కదా ఎంత బాగుందో. జనాలు కూడా అంత చాలామంది అయితే ఉన్నారన్నమాట. కొత్త షాపింగ్ మాల్ కదా, చెప్పాలంటే మీకు ఫ్రీగా అన్నీ క్లియర్గా చూపిద్దాము ఈ షాపింగ్ మాల్ని అనుకున్నాను. కానీ ఇది ఇనాగ్రేట్ చేసిన నెక్స్ట్ డేనే, సెకండ్ డేనే మేము వెళ్ళాం కదా. సో వెళ్ళినందువల్ల జనాలతో అయితే ఫుల్గా రష్గా అయితే ఉంది ఈ మాల్. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి జనాల్ని కూడా మీకు చూపిస్తున్నాను. మీకు తెలుస్తారు కదా ఎంతమంది వచ్చారని. మరి అంత రష్గా అయితే ఉంది. బట్ అంత రష్గా ఉన్నా నేను మీకు ఆ షాపింగ్ మాల్ అయితే మీకు చూపించాలి కదా, మీరే అలా చూస్తూ ఉండండి. సో చూసారు కదా, చాలా ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అన్నీ కవర్ చేసుకుంటూ రావాలంటే అన్ని ఫ్లోర్స్ ఇంకా జనాలతో అయితే ఫుల్గా రష్ అయితే ఉంటుంది. సో వీలున్న ఫ్లోర్స్ నేను మీకు తీసి మీకు చూపించాను. సో ఎప్పుడైనా వీలు చూసుకొని వచ్చి ఫ్రీ ఉన్నప్పుడు ఇంక నేను ఈ షాపింగ్ మాల్ మొత్తాన్ని ఫ్రీగా ఉన్నప్పుడు వీలు చూసుకొని అయితే మీకు తీస్తాను. కొంచెం గ్యాప్ ఇచ్చి అలా కొన్ని రోజుల తర్వాత అయితే వెళ్తాను, ఓకేనా. సో ఇక్కడ చూసాక మంచి మంచి ఆఫర్స్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గాగ్రాస్ అంట, బాగున్నాయి కదా. జస్ట్ 777 రూపీస్ మాత్రమే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూడండి మీరే, భలే అనిపించింది నాకు. ఇదిగోండి, ఇప్పుడు మనకి 777కే ఇస్తున్నారు. కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి తెలుసా. నిజంగా చెప్తున్నా, మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచి మంచి ఆఫర్స్ చాలా. సో మీరు కూడా మీరు ఫ్రీ ఉన్నప్పుడు వెళ్ళి ఖాళీ చూసుకొని వెళ్ళి షాపింగ్ అయితే చేసేయండి. ముందు మీరు వెళ్ళి చూడండి, అప్పుడే ఇక్కడ తెలుస్తుంది. రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి అవును అని అనుకుంటారు. అప్పుడు మీరే షాపింగ్ అయితే చేస్తారు. సో అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయము, కానీ మళ్ళీ చెప్తాను వినండి. ఈ షాపింగ్ మాల్ ఎవరు ఓపెన్ చేశారు తెలుసా? శ్రీలీల అక్కైతే ఓపెన్ చేశారు, హీరోయిన్ శ్రీలీల. సో ఇప్పుడే ఇలా క్రౌడ్గా ఉంటే శ్రీలీల అక్క వచ్చినప్పుడు ఇంకెంత క్రౌడ్గా ఉంటుంది మీరే ఊహించుకోండి. అప్పుడైతే ఇంకా హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంటుంది, ఇంకా చెప్పలేమండోయ్. సో ఇది వచ్చేసి ఏంటి చేతిలో పట్టుకున్నాను అనుకుంటున్నారా? నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అది ఏంటది, క్రాప్ టాప్. ఇందాక చూపించాను కదా 777 రూపీస్ మాత్రమే అని. సో అది చేతిలో పట్టుకొని అయితే ఉన్నాను. సో కొత్తగా ఓపెన్ చేసినప్పుడు చూసారా, ఒక్కటైనా వెళ్ళి కొనుక్కుంటే ఆ ఫీలింగే వేరు, ఆ సంతోషమే వేరు కదా, ఇంక చెప్పలేము.
సో అలా ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా అని చెప్పి నేను కూడా ఈ క్రాప్ టాప్ ఒకటి కొనుక్కున్నాను. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 1777 అయితే ఉందండి. ఇంకా మనకు వచ్చేసి ఇది 777 రూపీస్కి మాత్రమే ఇచ్చేస్తున్నారండి. బాగుంది కదా. ఇలానే మంచి మంచి ఆఫర్స్, చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. 777 కంటే ఎవరు కొనుక్కున్నంత చూడండి. నేనైతే ఈ కలర్ అయితే ఎంచుకున్నానండి. బాగుంది కదా. సో అక్కడ ఉండి ఇంకా షాపింగ్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ ఈ క్రౌడ్ చూసారా, ఈ క్రౌడ్ని చూసి ఇంకా ఒక డ్రెస్ అయితే ఫాస్ట్గా తీసుకొని అయితే వచ్చేసాను. వెళ్ళాలి ఏదో ఒక రోజు, అప్పుడు వెళ్ళి మంచిగా షాపింగ్ అయితే చేస్తాను అండ్ పీస్ఫుల్గా మీకు ఆ షాపింగ్ మాల్ని ఫుల్గా క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్, సరేనా? బిల్లింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా కిందకైతే దిగిపోతున్నా. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది నా గాగ్రా, అదే క్రాప్ టాప్స్ అన్నా కదా అది. ఇంకా ఇప్పటి వరకు మీకు చూపించాను, ఫస్ట్ ఫ్లోర్ చూపించాను, అలానే గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూపించాను మీ వీడియోలో. మేబీ ఇంకా 2-3 ఫ్లోర్స్ అయితే ఉండుంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు చూపిస్తాను. క్లియర్గా చెప్పాను కదా ఆల్రెడీ. చూసారు కదా, ఇది వచ్చేసి బయట అనమాట. బిల్డింగ్ అయిపోయాక ఇంకా చూసారు కదా, ఇంక ఇలా అయితే వచ్చేస్తాం అనమాట పక్క నుంచి. ఇదిగోండి పండుగల కలెక్షన్స్, ది చెన్నై షాపింగ్ మాల్. ఇది వచ్చేసి దాబా గార్డెన్స్ వైజాగ్లో అయితే ఉంది. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 10 AM టు నైట్ 10 PM. ఇంక ఇక్కడ చూసారు కదా పార్కింగ్లు, ఇదిగోండి బైక్ పార్కింగ్ కూడా ఉంది. 4 వీలర్స్కి అయితే వ్యాలిడ్ పార్కింగ్ అయితే ఉంది. సో మంచి ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నాను. సో రాబోయే క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, పొంగల్కి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీరు వాటిని ఉపయోగించుకోండి, ఓకేనా? చూసారు కదా, December 14 అయితే గొప్ప ప్రారంభం అయితే అయ్యిందనమాట. సో ఎంతమంది 14th వెళ్ళారు ది చెన్నై షాపింగ్ మాల్కి శ్రీలీలకు వచ్చినప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఇంకా ఫైనల్గా ఇక్కడ చూసారా, ఇప్పుడు గొడుగులా ఉంది చూడు, అక్కడేనండి వ్యాలిడ్ పార్కింగ్ టోకెన్స్ ఇస్తారు. ఇంకా ఇదంతా బయట అనమాట. ఆ రోజు బయట పెద్ద స్పీకర్ అయితే పెట్టి ఇంకా సాంగ్స్ అయితే ఉన్నాయి. అందుకే ఎక్కడ కాపీరైట్ వచ్చేస్తాయని నార్మల్గా ఒరిజినల్గా అయితే పెట్టలేదు. జస్ట్ నార్మల్గా ఇలా డబ్బింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ అండ్ టేక్ కేర్, బై బై. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.